మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు 24వ రోజు కొనసాగుతుంది. మరి రోజుకొక వార్తతో సామాన్యమైనటువంటి ప్రజల్లోనూ అదేవిధంగా నల్ల కుబేరులను గుబులు పుట్టించేలా తీసుకున్నటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున జనంలో చర్చనీయాంశమయ్యాయి. ఈరోజు ప్రధానంగా మొత్తం స్వైప్ అంటే నగదు రహితంగా కేవలం ఏటీఎంలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఈ రోజు నుంచి లావాదేవీలు జరగాలనేసి ఇప్పటికే ఒక చట్టం తీసుకొచ్చి అమల్లో తీసుకోవడానికి మొత్తం ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది నేపథ్యంలో నిన్నటి రోజున మరి అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం వల్ల అంటే కేవలం వివాహితుల వద్ద 500 గ్రాములు, అవివాహితుల వద్ద 250 గ్రాములు, మరి పురుషుల వద్ద 100 గ్రాముల వరకే బంగారం ఉండాలనేటువంటి ఒక స్లాట్ ఏర్పాటు చేయడంతో మరి చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్నటి రోజున అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం వల్ల మరి మహిళల్లో కూడా ఈరోజు మహిళల యొక్క ఆభరణమైనటువంటి బంగారు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి 24 రోజుల నుంచి నగదు కోసం, చిల్లర కోసం పడుతున్నటువంటి పాటలు అన్ని కాదు. మనం ప్రధానంగా కర్నూలు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం ప్రధానమైనటువంటి బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ వద్ద చాలా ఇక్కడ ఉన్నటువంటి ఉదయం 8 గంటల నుంచి అంటే కేవలం బ్యాంకు ఓపెన్ కాకుండా నుంచే మొత్తం వచ్చి క్యూ లైన్లో నిలబడేటువంటి ఉన్నాయి. ప్రధానంగా మనతో మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, అసలు నగదు మీ చేతుల్లో లేదు, ఈరోజు ఇబ్బంది పడేటువంటి అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి? డబ్బులు తీసుకోవాలి కదా, డబ్బులు లేవు. డబ్బులు ఉంటే కానీ సరుకులు కొనలేము. 11ంటికి వచ్చాము, నిలబడే ఉన్నాము. మీరు చెప్పండి, ఈరోజు సామాన్యమైన ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి? ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వచ్చి 11 గంటలకు వచ్చాము ఉదయం. మేము ఇప్పటికే 2 అవర్స్ అయింది. మధ్యాహ్నం 2 కావచ్చు, ఇంకా 11గా. అప్పటి వరకు వస్తే కూడా రావడం తెలియదు డబ్బులు. అది పరిస్థితి. ఎండకు ముసలోళ్ళు నిలబడలేకపోతున్నారు. బాడీ డిహైడ్రేషన్ అయిపోయి పడిపోయే పరిస్థితి అన్నమాట. మామూలుగా వయసు వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది అన్నమాట. అది సమస్య. ప్రధానంగా చెప్పండి, ఈరోజు మీరు ఏటీఎంలో తీసుకుంటే 2000 నోట్ వస్తుంది. దీనివల్ల ప్రయోజనం అంటారా? అంటే సరుకులు విరుకులు తీసుకుంటాం కొద్దిగా, మళ్ళీ మిగతా వాళ్ళకి చిల్లర కావాలంటే ఇంకా 200-300 సరుకు ఇచ్చేది, సరుకులు తీసుకునేది, మిగతా చిల్లర వాళ్ళు ఇస్తారు. ఇంకా అది దాని మళ్ళీ వారం రోజులు జరుపుకుంటాం అట్లా మిగతా అమౌంట్. ఇది చాలా కష్టమైంది. దీని నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 2000 అవసరం, పెద్ద మొత్తం అవసరం కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని నుంచి చాలా అందరికీ ఇబ్బంది ఇప్పుడు. రైట్. ప్రధానంగా కర్నూలు జిల్లాలో నిన్నటి రోజు నుంచి నగదు లేక మొత్తం ఎన్ని ఏటీఎంలు మొత్తం బోసిపోయాయి. మరి ఈరోజు మరి కాస్త కూస్త మన నగదు రావడంతో ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మనతో మాట్లాడానికి కొంతమంది యువకులు ఉన్నారు. సరే చెప్పండి, ఈరోజు నగదుకు సంబంధించి ప్రధానంగా మొత్తం నగదు లేక ఉదయం నుంచి ఇబ్బంది పడే పరిస్థితుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఏటీఎంల దగ్గర వేచి చూసే క్యూ లైన్లో చూస్తూ ఉన్నాం మనం. మనతో మరి కొంతమంది ఉన్నారు. సార్, నగదు రహితంగా తీసుకునేటువంటి నినాదం వల్ల ఈరోజు మోడీ యొక్క నిర్ణయం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు బ్యాంకుల దగ్గర గంటల తరబడి బారుజీ నిలబడినారు. అయినా బ్యాంకులో డబ్బులు లేవు సక్రమంగా ఇవ్వడానికి. ఇస్తే 2000 రూపాయలు నోటు ఇస్తున్నారు. ఆ 2000 రూపాయలు బయట ఎక్కడ చెల్లడం లేదు, చిల్లర ఇవ్వడం లేదు. అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందులో ఈరోజు 2వ తారీఖు పెన్షనర్సు, తర్వాత ఉద్యోగస్తులు, వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితుల్లో 2000 రూపాయలే ఇస్తామంటున్నారు, 4000 రూపాయలు ఇస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇబ్బందులు వెంటనే తీర్చాలా, 2000 నోటు రద్దు చేయాలా ఖచ్చితంగా. ప్రజల కడగలను వెంటనే యుద్ధ ప్రాతి మీద చర్యలు తీసుకొని నోట్లు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళ బాధల నుంచి కాపాడాలని, విముక్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రధానంగా మరి 24 రోజులు గడుస్తూ ఉన్నాం, చిల్లర కష్టాలు తప్పడం లేదు. మనతో మాట్లాడడానికి ఇక్కడ మొత్తం ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సార్ చెప్పండి, అసలు మనతో మాట్లాడి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున వచ్చేటువంటి జనాన్ని ఆపేందుకు కానీ, లేకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం కస్టమర్స్ మొత్తం ఇక్కడ గొడవ పడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలీసు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ క్యూ లైన్లో వచ్చేటువంటి వాళ్ళకి మరి కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు అవసరం పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మాత్రం చిల్లర కోసం పెద్ద ఎత్తున మరి జనం ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎంతసేపు నుంచి క్యూ లైన్ నిలబడ్డారు? 8 గంటల నుంచి ఉన్నాం స్వామి. 8 గంటలకు వచ్చాము స్వామి. 8 గంటల నుంచి ఇప్పుడు పోతున్నాం స్వామి లోపలికి. ఇప్పుడు మళ్ళీ క్యాష్ పెట్టి మళ్ళీ బంద్ చేసి చాలా ఇబ్బంది అయిపోయింది స్వామి. మళ్ళీ 2000 రూపాయల కోసానికి ఉదయం 7-8 గంటలకు వచ్చి ఉన్నాం స్వామి. మీరు చెప్పండి, అసలు ఇక్కడైతే టోకన్ నంబర్స్ ఇస్తున్నారు, కానీ సీరియల్ ప్రకారం ఎవరు పోవట్లేదు. బ్యాంకు యాజమాన్యం కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇక్కడ సెక్యూరిటీ సరిగా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. 1/2 అవర్ అవుతుంది కానీ లోపల పెట్టినారు, కానీ ఇంకెంతవరకు ఇప్పుడు లైన్ ప్రాసెస్ సరిగ్గా పోతుంది సార్.
రైట్. ఉదయం 8 గంటల నుంచి వెయిట్ చేసేటువంటి ప్రజలు ఉన్నారు. మరి చిల్లర కోసం, నగదు కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు వేతన జీవుల యొక్క జీతాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనతో కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎన్ని గంటల నుంచి ఉన్నారు, అసలు ఏంటి సమస్య ఏంటి? 8:30కు వచ్చామండి. ఇక్కడ అమౌంట్ దగ్గరకు వచ్చే వరకు మళ్ళీ అమౌంట్ పెట్టారు. ఇంతవరకు టైం పడుతూ ఉంది. ప్రతిరోజు మేము ఇదే మా అవస్థ. 2,000 రూపాయలు ఇస్తున్నారు. 2,000తో మాకు ఇది సరిపోవడం లేదు. అసలు చెప్పండి, ఈ రోజు నుంచి నగదు రహితంగా మరి ట్రాన్సాక్షన్ జరగాలంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులే మళ్ళీ అమల్లోకి రావాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి అమలు జరుగుతోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమలు చేయడం వాస్తవానికి మంచిదే, కానీ కాకపోతే ఒకటే ఏటీఎం పెట్టి జనాలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చిన్నపిల్లలు, చిన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి అయితే పనులు వదులుకొని మేము రావాల్సి వస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా అంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంక్ వాళ్ళు త్వరగా ఏటీఎంస్, బయట ఏటీఎంలు కూడా ఓపెన్ చేస్తే మాకు సాధ్యమైనంత వరకు సహాయం చేసినట్లు అవుతుంది. సిటీలో పరిస్థితి ఎలా ఉంది? సిటీలో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అసలు జనాలు ఎందుకు ఓట్లు వేసినామా ఈ ప్రభుత్వానికి అని చింతిస్తున్నారు. ప్రధానంగా మరి కేవలం కొన్ని ఏటీఎంలో మాత్రమే ఈరోజు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మిగతా చోట్ల కూడా నగదు లేక వెలువలబోతూ ఉన్నాయి. అయితే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చాలా ప్రధానంగా ఉంది. మనతో ఓకే, ప్రధానంగా మొత్తం క్యూలో నిలబడ్డాడు. మనతో మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని గంటల నుంచి వచ్చారు సార్? అసలు మీ ఇబ్బంది ఏంటి? మేము 10 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎక్కడ లేవు అసలుకు ఏటీఎంలు, ఎక్కడ పనిచేయడం లేవు. ఓన్లీ ఇది ఒక్కటే పనిచేస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లల్ని స్కూల్లో పంపించినాము. పిల్లల క్యారెట్లు కూడా ఇవ్వలేదు. ఇంకా పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఉన్నాము. మా సార్ వచ్చేసి టీచరు, తను సెలవులు లేవని పోయినాడు. నేను వచ్చినాను సార్. ఇంకా లేట్ అవుతుంది సార్. ఇది ఒక్కటే పని చేస్తుంది, ఏడో పని చేయడం లేదు. వచ్చి ఇంతసేపు అయినా కానీ డబ్బులు వేస్తున్నారు, కానీ ఇప్పుడు వేసిపోయినారు వాళ్ళు. ఇప్పుడు క్యూలో నిల్వన వస్తాయి అని నమ్మకం ఉంది. మేము 11:10 నుంచి ఉన్నాం. ప్రధానంగా చెప్పండి, మొత్తం పూర్తిస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నగదు కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కానీ కల్పించడానికి ఇబ్బంది అయిపోతుంది. మరి నగదు కోసం ప్రజలు పడుతున్నటువంటి పాటలు అన్నింటినీ కాదు, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మేల్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి జనం యొక్క చిల్లర కష్టాలు తెలిసాల్సినటువంటి అవసరం ఉందనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ స్నేహల్తో హుస్సేన్, 19 కర్నూలు జిల్లా.